ప్రియమైన యువతి యువకులారా, మన దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినం ప్రత్యేక విధంగా నెల్లూరు మేత్రాసనంలోని సెయింట్ జోసెఫ్ కేథీడ్రల్ విచారణలో ఉన్నటువంటి యువతి యువకులు జపమాలను భక్తియుతంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం జపమాలను గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. గూటెన్బర్గ్ యోహానెస్ ముద్రణ యంత్రాన్ని కనుగొనటానికి ముందు, అంటే 15వ శతాబ్దానికి ముందు, బైబిల్ బహుళ ప్రచారంలోకి రాకముందు కేవలం చేతి రాత ద్వారా బైబిల్ను చేసేవారు. అది చాలా ఖరీదుగా ఉండేది. కేవలం ధనవంతులు మాత్రమే, మహాధనవంతులు మాత్రము, రాజులు ఆ బైబిలు తమ ఇంట్లో కలిగి ఉండేవాళ్ళు. అప్పటి వరకు కూడా జపమాలను ఒక పేదవాడి బైబిల్గా భావించేవాళ్ళు. ఎందుకంటే ఈ జపమాలలో మనం ధ్యానించే అంశాలన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి మన రక్షణ చరిత్రకు సంబంధించినవే. దీన్ని బట్టి మనకు అట్టే అర్థమవుతుంది, ఈనాడు కూడా మనం జపమాలను ప్రార్థిస్తున్నామంటే ఈ జపమాల పూర్తిగా బైబిల్లోని అంశాలపైనే ఆధారపడి ఉంది. మన యొక్క రక్షణ చరిత్రను చేసుకునేలా, దానిపై ధ్యానించి ప్రార్థించేలా మరి ఉంటూ ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు చెప్తూ ఉన్నారు, ధ్యానము లేని జపమాల వ్యర్థము అని. కాబట్టి జపమాల ప్రార్థిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం, ఒక్కొక్క దైవ రహస్యాన్ని ప్రకటించినప్పుడు ఆ దైవ రహస్యాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ, ఆ యొక్క సన్నివేశాన్ని ఊహించుకుంటూ జపమాలను ప్రార్థించాలి. జపమాల అన్నది దేవమాత స్థాపించిన ఒక బడి లాంటిది. మనకు ఎన్నో బళ్ళు ఉన్నాయి కదా, వాటికి పేర్లు ఉన్నాయి. హోలీ రోజరీ అన్నది, ఈ పరిశుద్ధ జపమాల అన్నది మరియ తల్లి స్థాపించినటువంటి బడి. ఆ జపమాలను ప్రార్థించటం అంటే ఈ బడిలో చేరటం, ఆమె ఒడిలో ఉండి దేవుని వీక్షిస్తూ ధ్యానిస్తూ ఆమెతో కలిసి ప్రార్థించటం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అన్ని విషయాలను కూడా తన మదిలో దాచుకున్నటువంటి తల్లి మరియా ఈ విధంగా మన జపమాలను భక్తిగా ప్రార్థిస్తున్నప్పుడు మన రక్షణ పరమ రహస్యాలను గురించి ధ్యానించే అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంది. పూర్వ వేదంలో ఇజ్రాయేలు ప్రజలను ముక్కుపచ్చలారని బాలుడైనటువంటి దావీదు ఒక ఒడిసెల ద్వారా గొలియాతు బారి నుండి కాపాడితే, మరి ఇప్పుడు మరియ తల్లి పునీత డొమినిక్ గారి ద్వారా మనకు అందచేసినటువంటి ఈ జపమాల అన్నది అదేవిధంగా 5 గుర్తులతో, 5 రాళ్ళ మాదిరి, ఆయుధాల మాదిరి మనం ఈ జపమాల సాధనంగా, నూతన వడిసెలుగా సాతానుపై, సాతాను యొక్క శోధనలపై, దుష్టశక్తులపై విజయం సాధించటానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధంగా ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కావున ప్రియమైన యువతి యువకులారా, సహోదరి సహోదరులారా, జపమాలను మనం ఎంత భక్తియుతంగా ప్రార్థిస్తామో, ధ్యానిస్తామో అంత ఎక్కువగా దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడతాము. ఆ శక్తి అన్నది పవిత్రాత్మ. ఆ శక్తిని కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగల బలము మనకు ఉంటుంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఉద్దేశాలతో ఈ జపమాలను ప్రార్థిద్దాం. మనం ప్రపంచ శాంతి కోసం, మన పరిశుద్ధ పాపు గారి కోసం, విశ్వ స్త్రీ సభ కోసం, మన యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి
మేత్రాసనాన్ని అన్నింటి కోసం, మరి ముఖ్యంగా మన యొక్క నెల్లూరు మేత్రాసనం, ఈ మేత్రాసనంలోని యువత కోసం ప్రత్యేక విధంగా ఈ జపమాలను ప్రార్థిద్దాం. అలాగే మన దివ్యవాణి కోసం కూడా ప్రార్థించుకుందాం. ఈ కరోనా వ్యాధి బారి నుండి కూడా ప్రభువు మనల్ని కాపాడాలని, ఈ వ్యాధి సోకిన వారికి స్వస్థతను చేకూర్చాలని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ప్రభు సన్మనస్కుడు మరియమ్మాతతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను. దేవరు ప్రసాదమున చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవరు ప్రసాదమున చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారం ఎత్తెను, మరియు మనతో కూడా వాసమై ఉండెను. దేవరు ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. జేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దంతములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ సుతుడైన జేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలుసుకొంటిమి. అతని పాటల వలనను స్లీవ వలనను ఉత్థానము యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయవలెనని దేవర వారిని వేడుకొనుచున్నాము. జేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 73 పూసల జపము చేయుటకు మహా ఆశగా ఉన్నాను. ఈ జపము భక్తితో చేసుకొనుటకు మీ సహాయము దయచేయనవదరించండి. సకల పుణ్యములకు విశ్వాసమనెడు పుణ్యము అస్థిభారమై ఉండుట వలన, మూలమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలయందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మహిమదేవ రహస్యములు మొదటి గుర్తు. యేసు పునరుత్థానమౌటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి,
అందరి ఆత్మలకు ముఖ్యముగా ఎవరికి మీ కృపావరం అత్యవసరము వారందరినీ మోక్ష రాజ్యములకు చేర్చండి. మహిమదేవ రహస్యములు రెండవ గుర్తు. యేసు మోక్షారోపమవుటను గురించి ధ్యానించెదముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి కాపాడండి. అందరియాకు ముఖ్యంగా ఎవరికి మీకు పౌరం అత్యవసరమో వారందరినీ మోక్షదరికి చేర్చండి. మహిమదేవ రహస్యములు మూడవ గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించెదముగాక. పరలోకమందున్నెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని మమ్ము కాపాడండి. అందరి ఆత్మలు, ముఖ్యంగా ఎవరికి మీ కృపావరం అత్యవసరమో వారందరినీ మోక్ష రాజ్యమునకు చేర్చండి. మహిమదేవ రహస్యములు 4వ గుర్తు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు గొనిపోబడుటను గురించి ధ్యానించెదముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మాకు సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యంగా ఎవరికి మీ కృపా వరం అత్యవసరము వారందరినీ మోక్షరాజ్యమునకు చేర్చండి. మహిమదేవ రహస్యములు 5వ గుర్తు. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబట్టను గురించి ధ్యానించెదముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగు గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని మమ్ము కాపాడండి. అందరి ఆత్మ, ముఖ్యంగా ఎవరికి మిగుపవరం అత్యవసరము వారందరినీ మోక్షదరికి చేర్చండి. ప్రార్థించుదము. అతిదూత అయిన పునీత మిఖయేల, రఫయేల, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తలైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనడి వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విన్నవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుడి పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. పరిశుద్ధ మరియమ్మ, మాకై వేడమ్మా. రక్షకుని మాత, మాకై వేడమ్మా. నిర్మల మాత, మాకై వేడమ్మా. కన్యకల కన్యక, మాకై వేడమ్మా. క్రీస్తుని మాత, మాకై వేడమ్మా. అనుగ్రహ మాత, మాకై వేడమ్మా. విరక్తత్వ మాత, మాకై వేడమ్మా. అమలోద్భవి మాత, మాకై వేడమ్మా. ప్రేమగల మాత, మాకై వేడమ్మా. స్తుతి పాత్ర మాత, మాకై వేడమ్మా. మంచి యోచన మాత, మాకై వేడమ్మా. వినయశీలి మాత, మాకై వేడమ్మా. సృష్టికర్త మాత, మాకై వేడమ్మా. శక్తిగల కన్యక, మాకై వేడమ్మా. దయగల కన్యక, మాకై వేడమ్మా. జ్ఞానపాత్రమా, మాకై వేడమ్మా. మహిమా పాత్రమా, మాకై వేడమ్మా. భక్తి పాత్రమా, మాకై వేడమ్మా. రోజా పుష్పమా, మాకై వేడమ్మా. దావీదు గోపురమా,
మాకై వేడమ్మా. బంగారు ఆలయమా మాకై వేడమ్మా. వాగ్దత్త మందసమా మాకై వేడమ్మా. మోక్షము వాకిలి మాకై వేడమ్మా. ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా. ఆరోగ్యమాత మాకై వేడమ్మా. పాపుల శరణమా మాకై వేడమ్మా. శ్రామిక ఆదరువా మాకై వేడమ్మా. క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా. సన్మనస్కుల రాజ్ఞి మాకై వేడమ్మా. పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా. దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా. అపోస్తుల రాజ్ఞి మాకై వేడమ్మా. వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా. స్తుతియుల రాజ్ఞి మాకై వేడమ్మా. కన్య స్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా. పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా. నిష్కలంక మాత మాకై వేడమ్మా. మోక్షారోపణ రాజ్ఞి మాకై వేడమ్మా. జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా. సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా. శ్రీ సభ రాజ్ఞి మాకై వేడమ్మా. గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా. కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా. సత్ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా. విశాఖపురి మాత మాకై వేడమ్మా. కొండగుడి మాత మాకై వేడమ్మా. కోడూరు మాత మాకై వేడమ్మా. కొండడాబ మాత మాకై వేడమ్మా. అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా. అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్ రక్షకుడైన యేసువ, మీ స్లీవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలుసుకొనినటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండెడు భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింపనవదరించండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య సప్రసాద నాథుని పట్ల మనకున్న భక్తి, మరియ తల్లి పట్ల మనకున్న గౌరవం మనల్ని రక్షించును. పునీత అల్ఫోన్స్ లిగోరి. రక్షణ సభ స్థాపకులైన పునీత అల్ఫోన్స్ లిగోరి గారు జీవితంలో తను సాధించిన ప్రతి విజయాన్ని
మరియ తల్లికి ఆపాదించారు. నీవు లేక నేను లేను, నా మారు మనసు లేదు, నాకు దైవ పిలుపు లేదు అని ఆయన ఎప్పుడూ ప్రార్థించేవారు. దానికి కృతజ్ఞతగా తన బహిరంగ సువార్త పరిచర్యలో, ప్రసంగాలలో మరియ తల్లి ప్రస్తావన లేకుండా ఉండేవి కావు. ఒకసారి ఒక గురు విద్యార్థి ఆయన చెంతకు రాగా, నీవు మరియ తల్లితో సహవాసం చేయకపోతే నీ దైవ పిలుపును కోల్పోతావు అని గురువు జీవితంలో మరియ తల్లి పాత్రను ఎంతో ఉన్నతంగా ఆవిష్కరించారు. ఆయన ఆమెను ఒక దయగల రాజ్ఞిగా ఎప్పుడూ కొనియాడేవారు. ఎందుకనగా ఆమె దయ వలన మనమంతా ఫలించబడుతున్నాము. ఇంకా మనమంతా ఫలించాలని ఆమె అనేక వ్యాకులాలను స్వీకరించడానికి సిద్ధపడింది. ప్రతి మనిషి మరణం గూర్చి భయపడటం, రాబోయే శిక్షను గూర్చి చింతించటం, శాశ్వత రక్షణ కోసం పాటుపడే సమయంలో అమ్మ ప్రార్థన సహాయం చాలా ఉపయోగపడుతుంది. కావున అందరము మంగళవార్త ప్రార్థనను జపించాలి. మరియ తల్లి మన నమ్మకం. ఎందుకంటే తల్లి ప్రార్థనను ఏ కుమారుడు కాదనడు. పాపాత్ములకు శరణము, కష్టపడు వారులకు ఆదరువు, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యము అమ్మ. మరియ తల్లి నోవా జలప్రలయంలో ఓడలాంటిది. అయితే అందులో ఉన్న జంతువులు మారలేదు. కానీ మరియ తల్లి అనే ఓడలో ఉన్న తోడేలు, పులి లాంటి జంతు స్వభావులు గొర్రె స్వభావులుగా మంచిగా మారుతున్నారు అని చెబుతున్నారు. అమ్మ జీవన సాగరాన్ని దాటించే ఓడ. ఆనాడు నోవాను జలప్రలయం నుండి కాపాడి దేవునిచే సృష్టించబడిన ఈ మానవ ప్రగతి అంతటిలో ఆగిపోకుండా అది కొనసాగబడడానికి దోహదపడిన ఓడ మరియమాత. తాను నిత్యం ఈ లోక కడలి తరంగాల ఆటుపోటులను తట్టుకుంటూ తనను ఆశ్రయించి తన ఒడిలో తమ జీవన యాత్రను సాగిస్తున్న అనేక మంది క్రీస్తు భక్తులను క్షేమంగా జీవన సాగరాలను దాటిస్తున్న పరంధాముని పవిత్ర ఓడ మరియమాత. మరియమాత అనే ఈ ఓడలో పయనిస్తే బ్రతుకు సాగర గర్భలోతులు మనకు తెలియవు. జీవితంలో రేగే తుఫానులు, అలజడులు మన దరికి రావు. ఈ లోకంలోనే సముద్రంలోని విషజంతువులు మనలను తాకలేవు. అంతేకాదు ఈ ఓడలో ఎక్కిన క్రూర మృగాల వంటి వారు కూడా వారి యాత్ర ముగిసే నాటికి సాధు జంతువులుగా మారిపోతారు. అదే ఆనాడు నోవాను తన పరివారాన్ని ఆ మహాజల ప్రళయం నుండి కాపాడి ఈ మానవ ప్రగతి పురోగమనానికి తోడ్పడిన పరమ పావన ఓడ మరియమాత. జలప్రలయాన్ని సృష్టించిన దేవుడే దాని నుండి మానవుణ్ణి రక్షించాలని ఆ ఓడను సృష్టించాడు. అలాగే ఆదాము అవ్వల పాపమనే జలప్రలయం నుండి ఈ మానవ సంతతిని రక్షించడానికి వచ్చిన దైవకుమారుని మోసిన ఓడ ఈ మరియమాత. మరియా ఓ సామాన్య గృహస్థ తల్లి మాత్రమే కాదు, ఆమె మహోన్నతుడైన దేవుని తల్లి. కాబట్టి ఆమె నిష్కలంకోద్భవి, వరముల మాత, ఆశీర్వాదకులకు అండ, నిత్య సహాయమాత ఎడల భక్తిని చాటిన మహనీయుడు. ప్రార్థన. ఓ నిత్య కన్యక మరియా, నీ పవిత్రత మాకు ఆదర్శము. నాలో ఉన్న అపవిత్రతను తొలగించి నీ కుమారుని చేత శక్తినివ్వు. నా పాపములకు పశ్చాత్తాపపడే మనస్తత్వాన్నివ్వు. నా మరణ సమయంలో నా క్షరణము, నా నమ్మకముగా ఉండి నా కోసం ప్రార్థించు తల్లి. ఓ విశ్వమాత, విశ్వరాజ్ఞి, నరక పాపముల నుండి కాపాడి నీ సేవకుడిగా నన్ను మాత్రమే నమ్ముకొని జీవించులాగున చేయుమని ప్రార్థించుచున్నాను. ఆమెన్. ప్రియమైనటువంటి యువతి యువకులారా, దేవుని బిడ్డలుగా నిత్యము
దేవుని యందు ఆధారపడి జీవిస్తున్న వారముగా మన అనుదిన జీవితంలో ముఖ్యముగా మనము ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలనే తెలుసుకోవాలి. ఈ ప్రార్థన దేవునితో మనలను ఐక్యం చేయటానికి, దేవునితో సంభాషించటానికి, దేవుని ముందు మన కోరికలను మనవులను ఉంచి అర్థించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుధం. మనకు దేవునికి మధ్యన ఈ ప్రార్థన వంతెన లాంటిది. జపమాల ప్రార్థనను ప్రార్థించమంటున్నారు. పునీత అల్ఫోన్సుస్ లిగోరి గారు అంటున్నారు, ప్రతిరోజు జపమాల ప్రార్థనను ప్రార్థించే వాళ్ళు తప్పటడుగు వెయ్యరు అని ఆయన అంటున్నారు. ఈ వాక్యాన్ని నా రక్తంతో రాయగలుగుతాను, సంతోషంతో రాయగలుగుతాను అని ఆయన చెప్తున్నారు. భక్తిపూర్వకముగా భక్తి ప్రవక్తలతో మనము ఈ జపమాల ప్రార్థనను ప్రార్థించినట్లయితే తప్పకుండా మన జీవితం ధన్యమవుతుంది. 5వ భక్తినాథ పాపు గారు 1571వ సంవత్సరము ఈ జపమాల ప్రార్థనను స్థాపించారు. అనుదిన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి దేవునితో దగ్గరి సంబంధమును ఏర్పాటు చేసుకొని దేవునితో ఐక్యమై దేవుని బిడ్డలుగా జీవించటానికి ప్రార్థన ఎంతో అవసరము. ప్రార్థనతోనే దేవునికి చేరువ అవుతారు. కనుక ప్రార్థనకు సమయాన్ని కేటాయించి ప్రతినిత్యము ప్రార్థించటానికి ప్రయత్నించండి. ప్రార్థన ద్వారానే మీ జీవితం ధన్యమవుతుంది. ఆమేన్. నా పేరు సుమన్ ఫ్రాన్సిస్. నేను 2 తెలుగు ఉభయ రాష్ట్రాలకి యూత్ విభాగానికి ప్రెసిడెంట్గా వాహినిత్యం వహిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తల్లి ద్వారా జరిగినాయి. నేను ఆ రోజుట్లో పెద్దగా చదివేవాడిని కాదు, కానీ ఈరోజు నేను డాక్టరేట్ విద్యను పూర్తి చేసుకొని ఇంత స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మరియ తల్లి. అప్పటి నుంచి 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 సంవత్సరములుగా మరియ తల్లి నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ముందుండి నడిపించింది. కనుక నేను కోరేది ఏంటంటే మీరందరూ తల్లి మరియని ప్రార్థించండి, తల్లి మరియ దగ్గర వేడుకునండి. ఆ తల్లి ఏ విధంగా అయితే యేసుప్రభు పాదాల చెంత కూర్చునిదో అదేవిధంగా మనం కూడా ఆ తల్లి పాదాల చెంత కూర్చొని ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటాం. అప్పుడు తద్వారా తల్లి మన కోసము, మన కుటుంబాల కోసము, మన విచారణ కోసము, మన మేత్రాసన కోసము, అదే తెలుగు ఉభయ రాష్ట్రాల కోసము ఖచ్చితంగా తల్లి మరియ ప్రార్థించి మనల్ని ఇంకా ముందుకు నడిపించి మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నడిపిస్తారని మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దివ్యవాణి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియపురం విచారణ. నా పేరు పవన్. నేను మరియ తల్లి నా పట్ల అద్భుతం చేసిన గురించి చెప్తున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు మరియ తల్లి నా పట్ల నాకు ఒక దర్శనం ఇచ్చి మరియ తల్లి నాకు అద్భుతం చేసింది. నా పట్ల ఎలా చిన్న అద్భుతం చేసిందంటే, నేను ఒక చనిపోయి ఒక స్థితిలో ఉన్నప్పుడు మరియ తల్లి నాకు ఒక దర్శనం ఇచ్చిన వెంటనే నాకు స్వస్థత అనేది జరిగింది. ఇంకోటి, నా కుటుంబం పట్ల, నా కుటుంబంలో ఎన్నో అప్పులు ఉన్నప్పుడు మరియ తల్లి చాలా ఓదార్పు అనేది మా కుటుంబానికి దయచేసింది. ఈ చిన్న సాక్ష్యాన్ని మరియ తల్లికి కృతజ్ఞతగా చెల్లిస్తున్నాను. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి.